హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక మూడో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఫైనల్గా ఎలిమినేట్ అయ్యారో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక మూడో వారం ఎలిమినేషన్లో డేంజర్ జోన్లోకి నైనిక అండ్ అభయ్ నవీన్ వీళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది. ఇక అందరినీ సేఫ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత నాగార్జున గారు అభయ్ నవీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం జరిగింది. అభయ్ నవీన్ యు ఆర్ ఎలిమినేటెడ్, హౌస్ నుంచి బయటికి వచ్చని నాగార్జున గారు చెప్పారు. సో అభయ్ నవీన్ అయితే బిగ్ బాస్ ని ఏదో తిట్టాడని ఆ బేస్ మీద అయితే అవుట్ చేయలేదు, ఎలిమినేట్ చేయలేదు. కేవలం అభయ్ నవీన్ కి ఓటింగ్ పోల్స్ అనేవి డే 1 నుంచి చాలా అంటే చాలా లీస్ట్ ఓట్స్ అనేవి పోల్ అవడం జరిగాయి. సో దాని వల్ల మాత్రమే ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ వల్ల మాత్రమే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది అభయ్ నవీన్ ని. సో ఆ విధంగా అభయ్ నవీన్ అయితే ఫైనల్ గా మూడో వారం హౌస్ నుంచి బయటకి అయితే రావడం జరిగింది. ఇక అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటకు వస్తున్న టైంలో మనం చూసుకుంటే నైనిక అలాగే నెక్స్ట్ యష్మి చాలా మంది హౌస్ మేట్స్ అయితే చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 3 వారాలు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి చాలా మందికి బాండింగ్ అనేది కనెక్ట్ అయింది. సో చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఇక అభయ్ నవీన్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళు ఉన్న గుడ్ క్వాలిటీస్ అలాగే వాళ్ళు ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకుంటే ఇంప్రూవ్ అవుతారో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక అభయ్ నవీన్ ఎలిమినేషన్ పై మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ లో తప్పకుండా కమెంట్ చేయండి. ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోమాకండి.